గాయ్స్ వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. సెరెండిపిటీ ఎంబ్రేస్ అనే ఒక కొరియన్ డ్రామాని ఈరోజు అయితే మనం చూడబోతాం. యాక్చువల్గా ఈ డ్రామా అయితే ఒక ఆన్ గోయింగ్ డ్రామా, వీక్లీ 2 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అవుతుంది. అదేవిధంగా నేను కానీ వీక్లీ 2 ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ డ్రామా యొక్క ఆన్లైన్ అయితే చెప్తాను. యుఎస్ వెళ్ళిన హీరో కానీ ఆఫ్టర్ 10 years తర్వాత తన యొక్క నేటివ్ అయినటువంటి కొరియాకి అయితే వస్తాడు. అక్కడ తన యొక్క ఫస్ట్ లవ్ని కానీ మీట్ అవుతాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళ యొక్క లవ్ అయితే సక్సెస్ అవుతుందా లేదా అనేది ఈ డ్రామా చూస్తేనే తెలుస్తుంది గాయ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. మనం ఈ డ్రామా యొక్క ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. కార్లో నుంచి కానీ చాలా గంభీరంగా దిగిన చాలా హ్యాండ్సమ్ గా ఉండేటటువంటి హీరోనే ఫస్ట్ లోనే చూపిస్తారనమాట. తన కంపెనీ అయితే కొరియాలో గానీ ఉంటుంది. దాన్ని చూడడానికి కోసమే తను గానీ వచ్చుంటాడు. తన పక్కనే ఉంటారు కదా, తన అంకుల్ కొరియాలో ఉన్న బ్రాంచ్ కి తనే సీఈఓగా ఉంటాడు. తను కానీ హీరోతో అయితే చెప్తా ఉంటాడు, ఎన్నో హోటల్స్ ఉన్నప్పుడు నువ్వెందుకు ఈ ఇంట్లోనే స్టే అవ్వాలనుకుంటా ఉన్నావు, నీకే కన్వీనియంట్ గా ఉంటుందా అనేసి కానీ అడుగుతాడు. దానికి హీరో గానీ చెప్తాడు, పర్వాలేదు ఇదే ఆఫీస్ కి చాలా దగ్గరగా ఉంటుంది అనేసి. తను కానీ లోపల అయితే వచ్చి చెక్ చేస్తాడనమాట. సరే 10 days లో పని ముగించుకొని వెళ్ళిపోతావా ఏంటి, ఇక్కడ ఉన్న నీ ఫ్రెండ్స్ అందరినీ కానీ చూడొచ్చు కదా అనేసి కానీ అడుగుతాడు. తన అంకుల్ అయితే నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు, అదేవిధంగా నాకు ఫ్రెండ్స్ కానీ నచ్చరు అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. ఏమి ఇల్లు ఇట్లా చేంజ్ అయిపోయింది అనేసి కానీ వాడైతే చూస్తూ ఉంటాడు. ఇదిగో చూడు, ఈ ఇల్లు కావాలంటే మీ అమ్మ పేరులో ఉండొచ్చు, కాకపోతే ఇది నా పేరెంట్స్ యొక్క ఇల్లు కాబట్టి ఇది నాకే సొంతం అనేసి కానీ వాళ్ళ అంకుల్ అయితే చెప్తా ఉంటాడు. చాలా ఆకలిగా ఉంటుంది కదా, రా నాకు తెలిసిన ఒక మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడ వెళ్ళి మనం ఇద్దరం కానీ డిన్నర్ చేసి వద్దాం అనేసి తన అంకుల్ కానీ హీరోతో అయితే చెప్తా ఉంటాడు. దానికి హీరో కానీ లేదు నాకైతే యాక్చువల్గా వేరే ప్లాన్ ఉంది అనేసి కానీ చెప్తాడనమాట. ప్లానా, ఇప్పుడే కదా చెప్పావు నీకెవరు కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరు అనేసి, అటంటే అమ్మాయిని చూడడానికి వెళ్తా అన్నావా అనేసి కానీ అడుగుతా ఉంటాడు. అటే హీరోయిన్నే చూపిస్తారనమాట. హీరోయిన్ కానీ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తా ఉంది. అవును, డార్క్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాను, పింక్, రెడ్, పీచ్ ఇంకా ఏమేమి కలర్ ఉన్నాయో అవన్నీ, లిప్స్టిక్లు, లిప్ బామ్లు ఇంకా ఫౌండేషన్లు అన్నీ కానీ నా మొహానికి అద్దుకొని వెళ్తా ఉన్నాను అనేసి కానీ తనైతే ఫోన్లో మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. వెనకాలే కార్లో కానీ హీరో అయితే వస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అదేమీ పట్టించుకోకుండానే వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత తను కానీ ఒక షాప్లోకి అయితే ఎంట్రీ అయిపోతుంది. అదే హీరో కానీ ఏదో కెఫేకి అయితే వచ్చింటాడు అనమాట. అదే కెఫేకి హీరోయిన్ కానీ ఎంట్రీ అయితే ఇస్తుంది. తను కానీ యాక్చువల్గా అయితే బ్లైండ్ డేట్ కోసమే వచ్చి ఉంటుంది. తను కానీ చుట్టుపక్కల చూస్తుంది ఎవరైనా ఉండారా అనేసి. అక్కడైతే ఎంతో మంది ఉన్నారు, కాకపోతే తనకి ఎవరనేది కన్ఫ్యూజన్ లో హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. సరే వీడే అనుకునేసి హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. తను కానీ హీరోతో అయితే చెప్తుంది, మీరైనా బ్లైండ్ డేట్కి వచ్చింది, నేను అయితే హేజీ ఫ్రెండ్ హంజుని అనేసి కానీ తనైతే తన యొక్క ఇంట్రడక్షన్ ఇస్తుంది. హీరో అయితే ఏంది హంజునా అన్నట్టుగానే తను కానీ చూస్తా అంటాడనమాట కళ్ళార్పకుండా. హీరోయిన్కి వాటి గురించి తెలుసా ఏమనేది మాత్రం మనకైతే చూపించలేదు. హీరో అయితే ఆలోచిస్తాడనమాట ఫ్లాష్ బ్యాక్ లో. యాక్చువల్గా హీరోయిన్ అయితే హీరోకి ఒక లవ్ లెటర్ కానీ ఇచ్చి ప్రపోజ్ అయితే చేస్తుంటుంది. దాన్నే తలుచుకుంటా ఉంటాడనమాట హీరోయిన్ని కళ్ళార్పకుండా చూస్తూ. కానీ ఆ టైంలోనే తన వెనకాలైతే ఒక అమ్మాయి కానీ వచ్చి మీరేనా కాంగ్ అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. దాంతో హీరోయిన్ కానీ వెనకాల తిరిగి చూస్తుంది అనమాట. రెడ్ కలర్లో వాడు కానీ ఒక బ్లైండ్ డేట్కి వచ్చిన వాడు ఉంటాడు. అయ్యో సారీ అండి, నాదైతే మిస్టేక్ అయిపోయింది, నేను మిస్అండర్స్టాండింగ్తో వచ్చేసాను, సారీ అనేసి తను కానీ బ్లైండ్ డేట్ అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ హీరోని చూడాలి, తననే చూస్తూ ఉంటాడనమాట కళ్ళార్పకుండా. ఈ అమ్మాయి కానీ షేక్ హ్యాండ్ ఇస్తావా అనేసి కానీ చెయ్యి అయితే ఇస్తుంది. హీరో అయితే చూస్తాడు, సరే ఇదిగో ఉంచుకో అన్నట్టుగానే షేక్ హ్యాండ్ కానీ ఇస్తాడు. ఆ అమ్మాయి అయితే నోరు తెరుస్తుంది, మనమిద్దరం కానీ ఒకే స్కూల్లో చదివాము, అదేవిధంగా జోసఫ్ పెళ్లిలో అయితే మీట్ అయ్యాము, నీకు నేను గుర్తున్నానా అనేసి కానీ అడుగుతూ ఉంటుంది అనమాట. హీరో అయితే నువ్వు మాట్లాడుతూ ఉండవు, నేను నా పిల్లని చూస్తూ ఉంటాను అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు అనమాట హీరోయిన్ కానీ. హీరో ఆ అమ్మాయిని చూస్తూ ఉండేది గమనించేసి ఈ అమ్మాయి కానీ వెనకాలైతే తిరిగి చూస్తుంది. హీరోయిన్ని చూసేసి తను కానీ హీరోతో అయితే అడుగుతుంది, ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అనేసి. అవును తెలుసు, తను నా యొక్క హై స్కూల్ ఫ్రెండ్ అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. అటంటే తను నిన్ను గుర్తుపట్టలేదే అనేసి కానీ అడుగుతా ఉంటాడు. తను అస్సలు మారలేదు అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. నువ్వు ఖచ్చితంగా మారినట్టున్నావు, అందుకే తనైతే నిన్ను గుర్తుపట్టలేదు, తనైతే నీ యొక్క ఎక్సా, మీరు ఇద్దరు కానీ ఆల్రెడీ డేట్ చేశారా, తను నీ యొక్క ఫస్ట్ లవ్ అనేసి కానీ అడుగుతూ ఉంటుంది. హీరోయిన్ కానీ ఆ టైంలోనే అక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. వెనకాలే హీరో కానీ పరుగులు తీస్తూ ఉంటాడు. తను కానీ బయట అయితే వచ్చి చెక్ చేస్తాడనమాట హీరోయిన్ ఎక్కడైనా ఉందా అనేసి. కాకపోతే హీరోయిన్ కానీ అక్కడ ఎక్కడా లేదు. ఇదన్నిటిని కానీ హీరోయిన్ అయితే కార్ యొక్క సైడ్ మిర్రర్ లో మొత్తం కానీ గమనిస్తూ ఉంటుందన్నమాట. హీరో వచ్చి తనని వెతుకుతూ ఉండేది. అదే విధంగానే హీరో అయితే ఆ అమ్మాయిని వదిలించుకుని వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఆ డేటింగ్కి వచ్చిన వారిని కానీ వదిలించుకుంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో అయితే హీరో కానీ కార్లో అయితే వెళ్తూ ఉంటాడు. ఆ టైంలోనే
హీరోకి కానీ తన ఫ్రెండ్ జోసెఫ్ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. తను కానీ మాట్లాడుతూ ఉంటాడనమాట. తను నా కజిన్ రా, చూసిన వెంటనే తనని ఎందుకు ఆ విధంగా వదిలించుకున్నావు, నేను నీ ఫ్రెండ్గానే కదా తన్ని నీకు డేట్ సెట్ చేశాను అనేసి కానీ అడుగుతూ ఉంటాడు. హీరో అయితే దాని గురించి మాట్లాడమాక, వేరే ఏదైనా ఉంటే మాట్లాడు అనేసి కానీ ఫోన్ అయితే కట్ చేసేస్తాడనమాట. హీరో కానీ హీరోయిన్ యొక్క ఆలోచనలోనే వస్తూ ఉంటాడు. తనైతే మనల్ని నిజంగానే గుర్తుపట్టలేదా అనుకునేసి ఆ టైంలోనే అక్కడ సిగ్నల్ కానీ వేసేస్తారు. హీరో కానీ తన కార్ని అయితే స్టాప్ చేస్తాడనమాట. అటుపక్క చూస్తే హీరోయిన్ కానీ బస్ స్టాప్ లో అయితే బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో కానీ తన్నే చూసేస్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ తన యొక్క హెయిర్ని అయితే టైట్ చేస్తూ ఉంటుంది. ఈ సీన్ని చూసిన వెంటనే హీరోకి అయితే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. యాక్చువల్గా తనైతే ఇదే విధంగానే తన హై స్కూల్ అప్పుడు కానీ హెయిర్ని టైట్ చేసి ఉంటుంది. దాంట్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్ని కానీ హీరో అయితే ఆలోచిస్తాడు. తను కానీ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నీ కోసం వచ్చింది అనేసి కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తారు. దాంతో హీరో కానీ బయటకు అయితే వచ్చి చూస్తాడనమాట. హీరోయిన్ లవ్ లెటర్తో అయితే హీరో కోసం కానీ తను వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో ఇచ్చిన వెంటనే తను కానీ ఆ లవ్ లెటర్ని అయితే హీరోకి కానీ ఇచ్చి ఉంటుంది. ఇదిగో ఉంచుకో, అదేవిధంగా నువ్వు చదివేసిన తర్వాత మళ్ళీ నాకు కానీ ఇంకో లెటర్ రాయి అనేసి కానీ తనైతే చెప్పుంటుంది. ఆ లెటర్ని కానీ హీరో అయితే తీసుకొని ఉంటాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ని తలుచుకుని హీరోయినే చూస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత వీడు కానీ హాంగ్జూ అనేసి పిలుస్తాడు హీరోయిన్ని. హీరోయిన్ కానీ తిరిగి చూస్తుంది. ఆ టైంలోనే బస్సు వచ్చేసేసరికి హీరోయిన్ అయితే దాన్ని అన్నింటినీ మర్చిపోయింది. హీరో కానీ వెళ్ళి కార్ని అయితే యూటర్న్ తీసుకునేసి మళ్ళీ వచ్చి చెక్ చేస్తాడనమాట తను ఉన్న ప్లేస్లోనే. కాకపోతే హీరోయిన్ అయితే అక్కడ లేకపోయేసరికి హీరో అయితే ఓకే తను వెళ్ళిపోయినట్టుంది అనుకునేసి గమనే ఉంటాడు. మళ్ళీ కార్ యొక్క సైడ్ మిర్రర్లో అయితే చూస్తాడనమాట. అక్కడ ట్రక్ షాప్లో హీరోయిన్ కానీ ఏదో స్నాక్స్ అయితే తింటా ఉంటుంది. దీన్ని అన్నింటినీ కానీ హీరో అయితే చూసేసి తన దగ్గరకు కానీ వచ్చేస్తాడనమాట. వచ్చిన వెంటనే అక్కడ ఉన్న షాప్ అంకుల్తో కానీ చెప్తా ఉంటాడు, ఇదిగోండి ఈ అమ్మాయి తింటా ఉండదు మొత్తం కానీ నాకు ఇవ్వండి అనేసి కానీ తను ఆ తర్వాత అయితే ఏదో సూప్ లాగా తాగుతూ ఉంటుంది. మళ్ళీ అడుగుతాడనమాట హీరోయిన్ దగ్గర, నాకు కానీ సూప్ కావాలి అనేసి. హీరోయిన్ కానీ చూస్తుంది. ఆ తర్వాత తను కానీ వాడికైతే సూప్ను కానీ ఇస్తుంది. ఆ తర్వాత నాకు టిష్యూ కానీ కావాలి అనేసి హీరోయిన్ అయితే విసిగిస్తూ ఉంటాడు. హీరోయిన్ టిష్యూని కానీ ఇస్తుందనమాట. ఆ తర్వాత అడుగుతాడు, నువ్వు నన్ను నిజంగానే గుర్తుపట్టలేదా, నన్ను మర్చిపోయినావా అనేసి కానీ హీరోయిన్తో అడుగుతాడు. నేను గుర్తుపట్టానే, నీ పేరు కాంగే కదా, అయినా నువ్వు యూఎస్లో ఉన్నావు అన్నారు, ఇప్పుడు ఎలా వచ్చావు అనేసి కానీ తనైతే అడుగుతుంది. నేను ఒక బిజినెస్ పనిగానే ఇక్కడికైతే వచ్చాను, అయినా నువ్వు నన్ను గుర్తుపట్టినట్టు నటించావా అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. దానికి హీరోయిన్ కానీ చెప్తుంది, అటంటే బిజినెస్ పనిగా వచ్చిన వెంటనే కానీ నువ్వైతే బ్లైండ్ డేట్కి వెళ్ళావా అనేసి కానీ హీరోతో అడుగుతుంది. దాంతో హీరో కానీ చెప్తాడు, నువ్వైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు మారలేదు అన్నట్టుగానే చెప్తా ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ నవ్వుతూ చెప్తా ఉంది, అయినా నీకు ఫ్రెండ్స్ అందరినీ కానీ చూడాలనిపించట్లేదా, నీతో ఎవరైనా టచ్లో ఉన్నారా అనేసి కానీ తనైతే అడుగుతుంది. నిన్ను చూసిన తర్వాత అందరినీ కానీ చూడాలనిపిస్తా ఉంది అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. ఆ తర్వాత హీరో యొక్క ఫోన్ నెంబర్ని హీరోయిన్ కానీ ఇస్తా ఉంటాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ చెప్తా ఉంది, మన క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కానీ నువ్వు వచ్చింది తెలిస్తే చాలా సంతోషపడతారు కదా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. హీరో కానీ ఆ ఫోన్ అయితే ఇస్తాడు, కాకపోతే గట్టిగా పట్టుకుంటాడు. హీరోయిన్ అయితే సూప్ తాగుతూ ఉంటుంది. హీరో చెప్తా ఉంటాడు, అటంటే నేను వచ్చిన దాంట్లో నీకు ఇష్టం లేదా అనేసి కానీ అడిగేస్తాడా. ఆ హీరోయిన్ అయితే సూప్ తాగుతూ ఉంటుంది చూడండి, మొత్తాన్ని కానీ వాడి మీదే మూసేస్తుంది. దాంతో హీరో కానీ టిష్యూతో అయితే తుడుచుకుంటా ఉంటాడు. సారీ సడన్గా సిల్లీగా అడిగేసరికి నాకైతే ఈ విధంగా అయిపోయింది అనేసి చెప్తుంది. ఏంది సిల్లీగా అడిగానా అనేసి కానీ హీరో అయితే చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ సారీ నాకైతే బస్సు వచ్చేసింది, టైం అయిపోయింది, నేను వెళ్తాను అనేసి అక్కడ నుంచి అయితే పారిపోతుంది. ఆ షాప్ వాడు కానీ ఇదిగోండి చేంజ్ అనేసి 5 రూపీస్ అయితే హీరో దగ్గర కానీ ఇస్తాడనమాట. హీరో కానీ ఇంటికి అయితే వచ్చేసి చాలా కోపంగా వర్క్ చేస్తూ ఉంటాడు. తన పక్కన చూస్తే అక్కడైతే 5 రూపీస్ కాయిన్ కానీ ఉంటుంది. దాన్ని చూసేసి అటే హీరో కానీ కోట్లో నుంచి ఒక పేపర్ని కానీ తీస్తాడనమాట, నోటీస్ లాగా. యాక్చువల్గా ఈ 5 రూపాయలు తీసుకుంటా ఉన్నప్పుడే నో పార్కింగ్లో మీరు కారు పార్క్ చేశారు అనేసి కొరియన్ పోలీసులు కానీ వాడి కారు అయితే తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. దాంతో హీరో కానీ వచ్చి అక్కడ అతికించున్న నోటీస్ని కానీ తీసి చూస్తాడనమాట. హీరోయిన్ కానీ ఫోన్ నెంబర్ అయితే తీసుకొని వెళ్ళి ఉంటుంది కదా, తను ఏమైనా ఫోన్ చేస్తుందో ఏమో అనేసి హీరో కానీ తన ఫోన్ని ఎత్తి చూస్తూ ఉంటాడనమాట, చేసిందా లేదా అన్నట్టుగానే. హీరోయిన్ కానీ ఒక్క కాల్ కానీ చేయలేదు. దాంతో హీరో కానీ వాడి పనిలో అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. యాక్చువల్గా పాస్ట్లో అయితే హీరో స్కూల్ చదువుతా ఉన్నప్పుడు తన యొక్క స్టాపింగ్లో తను కానీ దిగేదానికి రెడీ అయ్యి ఉంటాడు. అక్కడ ఉన్న డ్రైవర్ కానీ చెప్పుంటారు, ఇదిగా బాబు నీ ఫ్రెండ్ కానీ వెనకాల నిద్రపోతా ఉంది చూడు, తన్ని కానీ లేపి దింపే అనేసి. వాడు కానీ వెనకాల తిరిగి చూసేసి తను నా ఫ్రెండ్ కాదు అంటాడు. అయినా సరే నువ్వు వెళ్ళి దింపు అనేసి కానీ ఆ డ్రైవర్ అయితే చెప్పుంటాడు. దాంతో హీరో కానీ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఫస్ట్ స్లోగానే తన్ని లేపుతాడు. తను లేకపోతే
పోయేసరికి తన బ్యాగ్ని బట్టి లాగుతాడనమాట. ఎవర్రా నువ్వు అన్నట్టుగానే హీరోయిన్ కానీ లేసుకుంటుంది. అయ్యో మీ స్టాపింగ్ వచ్చేసిందండి అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ అవునా సరే అటుపక్క వెళ్ళనేసి హీరోని కానీ అక్కడే తోసేసి హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు అవును నువ్వు దిగబోయేట్లేదా అనేసి కానీ హీరోతో అయితే అడుగుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కానీ ఒకే స్కూల్లోనే చదువుతూ ఉంటారు. దానివల్ల హీరోయిన్ వెనకనకే వస్తూ ఉంటారనమాట. హీరోయిన్ అయితే వెనకాలే వెళ్తూ ఉంటుంది హీరో దగ్గరికి. హీరో కానీ చూస్తాడు అసలు ఇది ఎందుకు ఈ విధంగా వస్తూ ఉందంటే అక్కడ టీచర్ కానీ లేట్గా వచ్చిన వాళ్ళందరికీ పనిష్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. హీరోయిన్ కానీ హీరో యొక్క చేతిని అయితే తన భుజం మీద వేసుకునేసి ఇదిగో చూడు స్కూల్ లోపలికి వెళ్ళే వరకు నువ్వు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా అనేసి కానీ తనైతే వస్తూ ఉంటుందన్నమాట. టీచర్ కానీ దీన్ని చూసేసి హాగు మళ్ళీ లేట్ అయినా అనేసి కానీ తనైతే అడుగుతాడు. అయ్యో లేదే వీడి కాళ్ళు విరిగిపోయిందా దానివల్లే వీడికి హెల్ప్ చేస్తూ లేట్ అయిపోయింది సార్, లేకపోతే నేను ముందే వచ్చేసేదాన్ని అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. హీరో చెప్తాడు తను ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అనేసి కానీ ఏమీ అలా అంటున్నావు మనమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా బస్సులో కానీ మీట్ అయ్యామంటుంది. దాంతో హీరో కానీ అవునా మనమిద్దరం ఫ్రెండ్సా అటైతే నా పేరు చెప్పు అనేసి కానీ వాడి యొక్క నేమ్ ట్యాగ్ని అయితే క్లోజ్ చేసుకుంటాడనమాట. హీరోయిన్ కానీ చూస్తుంది రామలింగమా సోమలింగమా చెప్పేస్తాను చూడు నీ పేరుని అనేసి వాడి యొక్క నేమ్ ట్యాగ్ని చూస్తుంది అనమాట. కాకపోతే వాడు క్లోజ్ చేసి ఉండేసరికి తను కానీ అసలు నీకు బుద్ధి ఉందరా ఎందుకు ఈ విధంగా చేస్తా అన్నావు అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది. దీన్నంతా చూసేసి టీచర్ కానీ హీరోయిన్ అయితే లోపలికి పంపించేస్తాడా. వాడు లేటే సార్ వాడిని మాత్రం ఎందుకు లోపలికి పంపిస్తా అన్నారు అనేసి తను కానీ అడుగుతా ఉంటుంది. ఇంతసేపు తన పక్కనే ఉన్నావే తన కాళ్ళని చూసావా అనేసి కానీ టీచర్ అయితే చెప్తాడు. హీరో యొక్క కాళ్ళు కానీ ఏదో ఫ్రాక్చర్ అయ్యి కట్టుకొని ఉంటాడు. దాంతో హీరో కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడా. ఈ టీచర్ కానీ హీరోయిన్ యొక్క బ్యాగ్ని అయితే చెక్ చేస్తాడనమాట. నీలాంటి వాళ్ళు బ్యాగ్లో ఏం తెస్తా ఉన్నారో చూడాలి అనేసి బ్యాగ్ నుంచి కింద పోస్తే అన్నీ కానీ లవ్ డిక్షనరీలో బుక్లే వస్తూ ఉంటుందన్నమాట. అసలు స్కూల్కి వచ్చి చదువుకునే వాళ్ళు ఇలాంటి బుక్కులు తెస్తారా అనేసి కానీ హీరోయిన్ నెత్తి మీదే కొడతా ఉంటాడు. దీన్ని అన్నింటినీ కానీ హీరో చూస్తూ ఉంటాడు. నీ కళ్ళు రెండు లోడేస్తాను చూడు అనేసి హీరోయిన్ కానీ సైగ చేస్తూ ఉంటుంది. దాంతో హీరో కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. అంటే క్లాస్ రూమ్లోనే చూపిస్తారనమాట. హీరో కానీ బ్యాగ్లో అయితే ఏదో బుక్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే బుక్ అయితే ఉంటుంది. దాన్ని కానీ అయితే చెక్ చేస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఖచ్చితంగా ఈ టీచర్ మన యొక్క బ్యాగ్ని చెక్ చేస్తారనేసి ఈ బుక్ని కానీ హీరో యొక్క బ్యాగ్లో అయితే పెట్టేసి ఉంటుంది. అది కానీ లవ్ బుక్కే. దాన్ని చూస్తూ ఉన్నప్పుడు టీచర్ కానీ కాంగ్ అసలు అక్కడ ఏం చేస్తున్నావు వచ్చి ఈ సమ్ని సాల్వ్ చేయనేసి పిలుచుంటారు. దాంతో హీరో కానీ వెళ్ళి ఆ సమ్ని అయితే సాల్వ్ చేస్తారనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న టీచర్ కానీ నువ్వు హ్యాండ్సమ్ మాత్రమే కాదు చాలా స్మార్ట్వి కూడా అనేసి కానీ హీరోయిన్ అయితే పొగడుతూ ఉంటారు. హీరో కానీ అటుపక్క కిటికీల నుంచి హీరోయిన్నే చూస్తూ ఉంటారనమాట. హీరోయిన్ కానీ ఎక్కడికో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో కానీ తన్నే చూస్తూ ఉంటాడా. మళ్ళీ కానీ హీరోయిన్ అయితే రిటర్న్లో వచ్చి హీరోని కానీ చూసి హాయ్ చెప్తుంది అనమాట. దాన్నే హీరో కానీ చూస్తూ ఉంటాడు. అదంతా తలుచుకునేసి ఒక చేతిలో అయితే ఫోను ఇంకో చేతిలో అయితే 5 రూపాయల బిల్ల పెట్టుకునేసి కాల్ చేస్తుందా అనేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ తన ఫ్రెండ్కి అయితే కాల్ చేసి హీరో గురించే మొత్తం చెప్తా ఉంటుంది. ఈరోజు వాడిని అయితే నేను కెఫేలో ఇంకా అక్కడ ఫుడ్ షాప్లో 2 చోట మీట్ అయ్యాను అనేసి కానీ హిందీ వాడిని మీట్ అయ్యావా 10 years తర్వాత వాడు ఎలా ఉన్నాడు వాడికి పెళ్ళి అయిపోయిందా ఎప్పుడు వచ్చాడు ఏమి అనేసి ఒకటే ప్రశ్నలు అడుగుతూ ఉంటుందన్నమాట తన ఫ్రెండ్ కానీ. వాడే నా యొక్క ఫస్ట్ లవ్ నీకు బాగా తెలుసు కదా అనేసి ఈ అమ్మాయి హేజీ అనే అమ్మాయి కానీ హీరోయిన్ కానీ తెలుసులే తల్లి అనేసి చెప్తా ఉంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్లో అయితే వీళ్ళిద్దరూ కానీ ఒక చాట అయితే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది మీ నాన్న ఎప్పుడు చూసినా నన్నే కొడుతూ ఉంటారు నాకైతే స్కూల్కే రావాలనిపించట్లేదు అనేసి కానీ హీరోయిన్ అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. మా నాన్న కానీ అదే చెప్తా ఉంటారు అయినా నాకైతే ఈ మధ్య తినాలనిపించట్లేదు చదవాలనిపించట్లేదు ఏమీ చేయాలనిపించట్లేదు అనేసి కానీ తను చెప్తా ఉంటుంది. అటంటే ఇది ఖచ్చితంగా లవ్వేనే ఈ వయసులో అదే కదా వస్తుంది అనేసి కానీ హీరోయిన్ అయితే ఒకటే సంబరపడిపోతూ ఉంటుంది. ఎవడు వాడని అడిగితే తన పేరు అయితే కాంగు వాడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు ఇంకా స్కూల్ టాపర్ అనేసి కానీ చెప్తుంది. కాంగా ఓడెవడు అనేసి కానీ హీరోయిన్ అయితే ఆలోచిస్తుంది అనమాట. అటుపక్క హీరో కానీ వెళ్తూ ఉంటాడా అదిగో చూడు వాడే కాంగ్ అంటే అనేసి కానీ తన ఫ్రెండ్ హేజీ అయితే చూపిస్తుంది. హీరోయిన్ కానీ వాడిని చూసేసి వీడి వల్లే మార్నింగ్ నుంచి మీ నాన్న దగ్గర ఒకటే తిట్లు ఇంకా దెబ్బలు అన్నీ కానీ తిన్నాను మళ్ళీ వీడినే చూపిస్తావా సరేలే నీ లవ్కి నేను కాకుండా ఇంకెవరు హెల్ప్ చేస్తారు అనేసి కానీ హీరోయిన్ అయితే ఒప్పుకుంటుంది అనమాట. ఆ తర్వాతే హీరోయిన్ కానీ వాడికైతే హాయ్ చెప్పుంటుంది. అదే క్లాస్ రూమ్లో నుంచి చూసుంటాడు కదా అది ఇప్పుడు హీరోయిన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూపిస్తారు. హీరోయిన్ కానీ తన ఫ్రెండ్ అయితే పిలుచుంటుంది. ఇదిగో రా నీ మనిషి అయితే ఉండాడు అనేసి తను కానీ నా వల్ల కాదు నేను రాను అనేసి చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే మరుసటి రోజు వీళ్ళిద్దరూ కానీ తన క్లాస్ రూమ్కే వెళ్ళిపోయి ఉంటారు. తనకి ఎలాగైనా ప్రపోజ్ చేసేయాలి తన ఫ్రెండ్ అనేసి కానీ ఆ అమ్మాయి కానీ హేజీ అయితే లెటర్ పెట్టుకునేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. వాడిని చూస్తేనే నా చేతులంతా వణుకు పుడుతుంది
పుడతా ఉంది, దయచేసి ఒకసారి ఈ లెటర్ని కానీ తీసుకెళ్ళి వాడి దగ్గర ఇస్తావా అనేసి అడుగుతుంది. హీరోయిన్ అయితే అస్సలు కాదు, నీ యొక్క లవ్ నువ్వే ప్రపోజ్ చేయాలి, అర్థమైందా అనేసి కానీ తనైతే చెప్తుంది అనమాట. ఒకసారి నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను కానీ నీకైతే జున్హో యొక్క అడ్రస్ ఇస్తాననేసి వేరెవరో హీరోయిన్ యొక్క క్రష్ అనుకుంటా తన గురించి అయితే చెప్తుంది. హీరోయిన్ కానీ సంతోషంతో ఖచ్చితంగా ఈ లెటర్ని తీసుకెళ్ళి ఇస్తా, మన ఇద్దరం కానీ లవ్ లో సక్సెస్ అవుతాం అనేసి కానీ హీరోయిన్ అయితే ఆ లెటర్ని కానీ తీసుకొని వచ్చి హీరో దగ్గర అయితే ఇస్తుంది అనమాట. హీరో కానీ షాకింగ్ లోనే ఉంటాడు. ఆ తర్వాత తను కానీ చెప్తుంది, ఈ లెటర్ని అయితే నా ఫ్రెండ్ హేజీనే నీకు ఇవ్వమనింది, రిప్లైకి ఒక లెటర్ని కానీ రాసి నా దగ్గర అయితే ఇవ్వు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. అది మాత్రమే కాదు, నీ బ్యాగ్ లో నేను ఒక బుక్ ని పెట్టాను కదా, అది సేఫ్ గానే ఉందా, దాంతోనే ఈ లెటర్ని కానీ నా దగ్గర అయితే ఇచ్చేయి అనేసి కానీ హీరోతో అయితే అడుగుతా ఉంటుంది. హీరో గానీ ఉందిలే అనేసి చెప్తాడనమాట. ఆ బుక్ నే ఇప్పుడు హీరోయిన్ గానీ చూస్తుంది. దాంతో హీరోయిన్ గానీ చెప్తా ఉంది, కాంగ్ యొక్క నెంబర్ కావాలంటే నేను ఇస్తాను, నువ్వు కావాలంటే మాట్లాడు అనేసి కానీ హీరోయిన్ అయితే తన ఫ్రెండ్ గానీ హీరో యొక్క నెంబర్ అయితే ఇస్తుంది. అంటే మరుసటి రోజు హీరోనే చూపిస్తారు. తను కానీ ఆఫీస్ లో వచ్చి కూర్చునేసి హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అక్కడికి తన అంకుల్ గానీ వచ్చి హీరో గురించి అయితే గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అది మాత్రమే కాదు, ఏదో వీళ్ళైతే కేసు గురించే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆ కేసు గురించి అయితే వీడు గానీ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరో గానీ చెప్తాడు, ఈ కేసుకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ గానీ హెడ్ ఆఫీస్ కి అయితే పంపించేయండి, మిగతావన్నీ కానీ వాళ్ళు చూసుకుంటారు అనేసి. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికి కానీ మొహమే మారిపోతుంది. సడన్ గా హీరో అయితే ఈ విధంగా చెప్పేసరికి దాంతో అక్కడ నుంచి కానీ హీరో అయితే తన రూమ్ కి అయితే వచ్చేస్తాడనమాట. వెనకాలే తన అంకుల్ గానీ పరిగెత్తుకుంటూ వచ్చి, అసలు నీకెంత ధైర్యం, ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయ్యేసే వచ్చావా, అటంటే నువ్వెందుకు నాతో ఒక్క మాట కానీ చెప్పకుండానే ఈ విధంగా నువ్వు డిసైడ్ అయ్యి ఉన్నావే అనేసి కానీ హీరోయిన్ అయితే బాగా తిడతా ఉంటారు. హీరో అసలు అదేమీ పట్టించుకోలేదనమాట. హీరో గానీ హీరోయిన్ యొక్క ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. దాన్ని అయితే చూసేసి తన అంకుల్ గానీ, ఏంది అమ్మాయి యొక్క కాల్ కోసమే వెయిట్ చేస్తా ఉన్నావా, అమ్మాయి కాల్ చేస్తాననిందా, తనే నీ ఫస్ట్ లవ్వా అనేసి కానీ తను కానీ మళ్ళీ ప్రశ్నలు అయితే అడుగుతా ఉంటారు. సరే నాకైతే అర్జెంట్ గా ఒక మీటింగ్ ఉంది, నా కార్ కీస్ ఇవ్వు అనేసి కానీ హీరో దగ్గర అయితే వెళ్ళి అడుగుతాడనమాట. హీరో గానీ కార్ కీసే కదా, ఇదిగో ఇస్తాననేసి వాడి కార్ కీస్ ఇస్తారు. నీది కాదురా, నాది ఎక్కడ పోయింది అనేసి కానీ తనైతే అడుగుతారు. రే, పోయిన నెల ధర ఆ కార్ నేను కొన్నాను, అంత లోపల నువ్వు పోలీసుల దగ్గర ఇచ్చేసి వచ్చినావా నా కార్ని, అయినా ఏం జరిగిందో నాకు చెప్పు అనేసి కానీ అడుగుతాడు. హీరో కానీ చెప్తాడు, తను అయితే నా హై స్కూల్ ఫ్రెండ్, తనని మీట్ అవ్వడానికి నేనైతే కార్ని కానీ బస్ స్టాప్ దగ్గర అయితే పార్క్ చేసి వెళ్ళాను అనేసి కానీ హీరో అయితే చెప్తా ఉంటాడు అనమాట. అప్పుడు హీరో గానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది. అన్నోన్ నెంబర్ లో నుంచి వచ్చేసరికి హీరోయిన్ అనుకునేసి వీడు కానీ ఫోన్ అయితే అటెండ్ చేస్తాడు. కాకపోతే అటుపక్క అయితే హేజీనే మాట్లాడుతూ ఉంటుంది. తను కానీ చెప్తా ఉంది, నువ్వు కొరియాకు వచ్చేసావని విన్నాను, నువ్వు ఎలా ఉన్నావు, హ్యాండ్సమ్ గానే ఉంటావు, అయినా నీకు పెళ్లి అయిపోయిందా అనేసి కానీ తనైతే మళ్ళీ ప్రశ్నలు అడుగుతుంది. అది మాత్రమే కాదు, నువ్వు వచ్చావని తెలిస్తే మన ఫ్రెండ్స్ అందరూ కానీ సంతోషపడతారు, కాబట్టి మనం అందరం కానీ ఒక వెల్కమ్ పార్టీని అయితే పెడతామా అనేసి కానీ తనైతే హీరోతో అడుగుతుంది. దానికి హీరో కానీ సరేలే వస్తాను అనేసి కానీ చెప్తాడనమాట. అడ్రస్ అంతా కానీ నేను చెప్తాను అనేసి కానీ హేజీ అయితే చెప్పి కాల్ని కానీ కట్ చేసేస్తుంది. అంటే ఆ పార్టీ రోజే చూపిస్తారు. ఇతని పేరేమో శాంక్విల్. అక్కడికైతే హేజీ కానీ పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. తనేమో రెస్టారెంట్ రన్ చేస్తా ఉంటాడు. అక్కడికి కాంగ్ వచ్చే లోపల నేనైతే ముందే వచ్చేసాను, తన కోసం వెయిట్ చేయబోతాను అనేసి కానీ తనైతే వచ్చి కూర్చునేసి మాట్లాడుతూ ఉంటుంది వీడితో. వీళ్ళందరూ కానీ ఒకే క్లాస్మేట్స్, అదేవిధంగా ఫ్రెండ్స్. ఇదిగో చూడు, ఈ మీటింగ్ నేను కాంగ్ మీట్ అవ్వడం కోసమే, కాబట్టి నువ్వు దూరంగానే ఉండు, అర్థమైందా అనేసి కానీ తన ఫ్రెండ్తో అయితే చెప్తా ఉంటుంది. వాడు దానికి చెప్తా ఉంటాడు, ఫేస్ ఫుల్ గా కానీ నువ్వైతే ప్లాస్టిక్ సర్జరీలే చేస్తున్నావు, వాడు నిన్ను ఎలా కనిపెడతాడంటావా అనేసి కానీ వీడైతే డౌట్ గా అడుగుతాడనమాట. అంత లోపల అక్కడికైతే హీరో కానీ ఎంట్రీ ఇస్తాడు. దాంతో తను కానీ చెప్పుల్ని చేతిలో పెట్టుకొని ఉంటుందా, దాన్ని కానీ గబనేసి కింద పడేస్తుంది. ఆ తర్వాత హీరోని కానీ తన ఫ్రెండ్ శాంక్విల్ అయితే చూసేసి హీరోని వెళ్ళి టైట్ గా హగ్ చేసుకుంటారనమాట. అసలు నిన్ను చూసి ఎన్ని రోజులు అయ్యిందిరా, నువ్వు ఎలా ఉన్నావు, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మేమంతా గుర్తొచ్చామా అనేసి కానీ తనైతే అడుగుతా ఉంటాడు. హీరో కానీ చూస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత నువ్వు కొంచెం బయటకు వస్తావా, నేను కొంచెం ఇంట్రడ్యూస్ అవ్వాలి అనేసి కానీ హేజీ అయితే హీరో దగ్గర అయితే మాట్లాడడానికి వస్తుంది. తను కానీ తన గురించి అయితే ఇంట్రో అవుతుంది అనమాట. కాకపోతే హీరోకి ఈ అమ్మాయి ఎవరనేది అసలు గుర్తులేదేమో, ఎవర్రా ఈ అమ్మాయి అనేసి కానీ తన ఫ్రెండ్తో అయితే అడుగుతా ఉంటారు. దానికి వాడు కానీ నవ్వుకుంటూ, నేను ముందే అనుకున్నాను ఈ అమ్మాయిని నువ్వు మర్చిపోయి ఉంటావు అనేసి కానీ వాడైతే చెప్తా ఉంటాడు. దాంతో హేజీ కానీ నువ్వు అటుపక్క వెళ్ళరా అనేసి వాడిని కానీ తోసేస్తుంది అనమాట. అటే హీరోయిన్ నే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఆఫీస్ నుంచి అయితే ఈ పార్టీకే వస్తా ఉంటుంది. అప్పుడు తను తన యొక్క క్రష్ అయినటువంటి జున్హో యొక్క ఫోటోని కానీ చూస్తుంది. వీడు ఒక స్టారో ఏమో, వాడిని కానీ ఒకలాగా చూస్తూ ఉంటుంది. ఆ టైంలో అయితే హీరోయిన్ కానీ మెసేజ్ తన కంపెనీ యొక్క CEO దగ్గర నుంచి అయితే వస్తుంది. ఈ విధంగా నువ్వు వెళ్ళి డైరెక్టర్ని మీట్ అవ్వాలి అనేసి కానీ. దాంతో హీరోయిన్ కానీ సరే ఇంకా తప్పదు అనేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ఆ డైరెక్టర్ని మీట్ అవ్వడం కోసం కానీ. అంటే హీరో వాళ్ళున్న ఆ
రెస్టారెంట్లోనే చూపిస్తారు. ఆ శాంపిల్ కానీ తనైతే ఏదో డిష్ని రెడీ చేసి హీరో వాళ్ళకైతే తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఇదే నా యొక్క సిగ్నేచర్ డిష్ అనేసి. అయినా నువ్వు ఎప్పటి నుంచి కుకింగ్ నేర్చుకున్నావు అనేసి కానీ అడుగుతాడు హీరో. దానికి తను కానీ చెప్తా ఉన్నాడు, ఈ 2 సంవత్సరాలుగా నేనైతే ఈ ఒక్క రెస్టారెంట్ని రన్ చేస్తా ఉన్నాను, నా బిజినెస్ కానీ నాకు బాగా పోతా ఉంది అనేసి కానీ వాడైతే చెప్తా ఉంటాడనమాట. అప్పుడు హేజీ కానీ చెప్తా ఉంది, నువ్వు నా గురించి కానీ తెలుసుకోవాలి, నేనైతే ఇక్కడే స్కూల్లో అయితే ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తా ఉన్నాను అనేసి తను కానీ బాగా తాగేసి వాగుతా ఉంటుంది అనమాట. అవును, హీరోయిన్ నిన్ను ఎలా గుర్తుపట్టింది? ఖచ్చితంగా నా వల్లే తను కానీ నిన్నైతే గుర్తుపట్టుంటుంది కదా, ఎందుకంటే నువ్వే కదా నా యొక్క ఫస్ట్ లవ్. అది మాత్రమే కాదు, తన ప్లేస్లో నేను ఉంటే నేను రోడ్లో అయితే ఖచ్చితంగా గుర్తుపట్టుండను, ఎందుకంటే నువ్వు చాలా హ్యాండ్సమ్గా మారిపోయి ఉండవు అనేసి కానీ తనైతే తాగిన మత్తులో బాగానే వాగుతూ ఉంటుంది. హీరో కానీ చూస్తూ ఉంటాడనమాట. అంటే హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ వాళ్ళ సీఈఓ చెప్పిన ఆ డైరెక్టర్ని మీట్ అవ్వడానికి కానీ తనైతే వచ్చి ఉంటుంది. సరే నేను వెళ్తాను అనేసి కానీ తనైతే బయలుదేరుతుంది. ఆ డైరెక్టర్ అయితే, ఉండు, నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీట్ అవ్వాలి ఈ రోజు అనేసి కానీ హీరోయిన్ అయితే తన ఎక్స్ దగ్గర అయితే తీసుకొని వెళ్ళి నిలబెడతాడు అనమాట. హీరోయిన్ కానీ వాడిని చూసిన వెంటనే రిటర్న్ అయితే తిరిగిపోతుంది, నేను వెళ్ళిపోతాను అనేసి. అంత లోపల ఆ డైరెక్టర్ కానీ, మీ ఇద్దరికి కానీ చాలా పరిచయం కదా, ఎక్కడికి వెళ్తా అన్నావు అనేసి కానీ హీరోయిన్ అయితే పిలుస్తాడు. హీరోయిన్ దగ్గరికి అయితే జున్హా గానీ వస్తాడనమాట. తను కానీ అడుగుతా ఉంటాడు, చూసి చాలా రోజులు అయింది, ఎలా ఉన్నావు, బాగున్నావా అనేసి కానీ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అయితే మనకి చూపించలేదు, అంటే హీరో వాళ్ళనే చూపిస్తారు. హీరో ఇంకా సాంగ్ఫిల్ తన ఇద్దరు కానీ మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడైతే అక్కడికి హీరోయిన్ కానీ వస్తుంది, జుట్టంతా విరబోసుకునేసి దెయ్యంలాగే తను కానీ జాంబీ లాగా నడుస్తూ వస్తుంది అనమాట. హీరో కానీ చూస్తాడు, ఎవర్రా ఈ అమ్మాయి అన్నట్టుగానే. తన ఫేస్ చూసిన తర్వాత హీరోయిన్కే తెలుస్తుంది ఇది హీరోయిన్ అన్నట్టుగా. తను కానీ బాగా తాగేసి వస్తూ ఉంది కదా, తనైతే వచ్చి తన ఫ్రెండ్ని అయితే పట్టుకునేసి బాగా బుజ్జిగిస్తూ ఉంటుంది, నేను నీ ఫ్రెండ్ వచ్చానే లేసుకో అన్నట్టుగానే. వీళ్ళిద్దరూ కానీ ప్రేమ పాయాసాలు బాగా పంచుకుంటూ ఉంటారు. హీరో కానీ దీన్ని అయితే చూస్తాడనమాట. దాంతో అక్కడ ఉన్న తన ఫ్రెండ్ అయితే హీరోయిన్ నెట్లో కానీ ఏదో స్పైసీ ఫుడ్ అయితే ఎత్తి పెట్టేస్తాడు. హీరోయిన్ కానీ నోరు తెరిచి బాగా తినేస్తుంది అనమాట. తిన్న తర్వాతనే తెలుస్తుంది అది చాలా స్పైసీగా ఉన్నట్టుంది. హీరోయిన్ అయితే, అయ్యో కారంగా ఉంది, నాకు మంచినీళ్ళు ఇవ్వరా అనేసి తను కానీ నీళ్ళు అయితే తాగుతుంది. అయినా కానీ తనకైతే కారం పోలేదు. దాంతో తనకు కానీ వెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే తన నోరుని కానీ పెట్టేస్తుంది అనమాట. దీని అన్నిటిని చూసేసి తన ఫ్రెండ్ కానీ చెప్తా ఉంటాడు, చూసావా ఈ 2 తాగుబోతులతో రోజు నేను ఈ విధంగానే పడతా ఉన్నాను అనేసి కానీ తనైతే హీరోతో కానీ చెప్తా ఉంటాడనమాట. ఇదిగో చూడు, హీరోయిన్ అయితే నువ్వు వెళ్ళే దారిలోనే ఉంటుంది కాబట్టి తనని వెళ్ళి నువ్వు డ్రాప్ చేసేయి, అదేవిధంగా ఈ తాగుబోతుని హేజీని అయితే నేను డ్రాప్ చేస్తాను అనేసి కానీ తన ఫ్రెండ్ అయితే హీరోతో కానీ చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ ఇద్దరు కానీ వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే చెప్తా ఉంది, నా పేరు అయితే హాంజు, నేను ఇక్కడే స్కూల్లో చదువుతా అన్నాను, అయినా కానీ మనం స్కూల్కి వెళ్ళేంత వరకు ఇద్దరం కానీ ఫ్రెండ్స్ ఓకేనా అనేసి కానీ తను మళ్ళీ మొదటి నుంచి అయితే స్టార్ట్ చేస్తుంది. ఇదిగో నేను నిన్ను మీట్ అవ్వడానికి కారణం, నేను నీతో ఒకటి మాట్లాడాలి అనేసి కానీ హీరో అయితే చెప్తా అంటాడు. అదేం పట్టించుకోకుండా హీరోయిన్ కానీ పరుగులు తీస్తుంది అనమాట. స్కూల్ గేట్ దగ్గర వచ్చి నిల్చుకునేసి, మళ్ళీ నీ వల్లే నేను మళ్ళీ లేట్ అయ్యాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. హీరో కానీ చూస్తాడు, ఏంది మళ్ళీ లేటా అన్నట్టుగానే. హీరోయిన్ అయితే చెప్తా ఉంది, అవును ఫస్ట్ టైం మనం ఇద్దరం కానీ బస్సులోనే మీట్ అయ్యాము, అప్పుడు కానీ నువ్వు నిద్రపోతున్నప్పుడు నేనే నిన్నైతే లేపాను, అదేవిధంగా నెక్స్ట్ సీన్లో అయితే నువ్వు నడవలేకుండా ఉన్నప్పుడు నేనే నడిపించాను, ఆ తర్వాత అయితే స్కూల్కి వచ్చిన తర్వాత నీకు బదులైతే నేనే టీచర్ దగ్గర కానీ దెబ్బలు తిన్నాను అనేసి కానీ తనైతే ఏమో హీరోనే మొత్తం తప్పులు చేసినట్టుగానే చెప్తా ఉంటుందన్నమాట. దీన్ని అన్నింటినీ వినేసి హీరో కానీ నువ్వైతే నిజంగానే చెప్తా ఉన్నావా, ఇదంతా నేనే చేశానా అనేసి కానీ అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ, అవును అంత లోపల మర్చిపోయినావా ఏంటి, నీ గురించి నువ్వే మర్చిపోయి ఉన్నట్టున్నావే అనేసి కానీ చెప్తా ఉంటుంది. దాంతో హీరో కానీ నవ్వుతూ ఉంటాడా. దాన్ని అంతా చూసేసి హీరోయిన్ కానీ, నువ్వు ఖచ్చితంగా కాదు కదా, ఎందుకంటే వాడు ఎప్పుడు కానీ నవ్వడు, వాడి ఫేస్లో అసలు ఎక్స్ప్రెషన్సే ఉండదు, ఎప్పుడు కానీ సాడ్గా ఉంటాడు అనేసి కానీ హీరో గురించి అయితే తను చెప్తా ఉంటుంది. దాంతో హీరో కానీ, నువ్వు నా గురించి ఇలాగా అనుకుంటున్నావా ఏంటి అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ, అవును మరి, అయినా సరే నువ్వు మళ్ళీ రిటర్న్ కొరియాకి వచ్చినందుకు నాకు చాలా సంతోషం, కాకపోతే నీ యొక్క ఫస్ట్ లవ్ని మాత్రం నువ్వు ఎప్పుడో కానీ మళ్ళీ మీట్ అవ్వకు అనేసి కానీ హీరోతో అయితే తను చాలా ఫీల్ చేస్తూ చెప్పేసి అక్కడ నుంచి కానీ తనైతే గెంతుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని అన్నింటినీ చూసేసి హీరో కానీ, అయినా నువ్వు ఎక్కడ ఇంత తాగేసి వస్తా అన్నావు అనేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, నేను నీకు ఒక బుక్ ఇచ్చాను, మనం స్కూల్ చదివేటప్పుడు గుర్తుందా అనేసి కానీ అడుగుతుంది. అదే తను కానీ హీరో బ్యాగ్లో అయితే పెట్టుంటుంది కదా ఆ బుక్ గురించి. ఆ బుక్లో అయితే ఒక వాక్యం కానీ ఉన్నింది ఫస్ట్ లవ్ గురించి. అయితే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి కానీ ఫస్ట్ లవ్ అనేది
అనేది చాలా స్పెషల్. ఎందుకంటే అది లైఫ్లో ఒక్కసారి మాత్రమే కదా వస్తుంది. అందుకని అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. అది మాత్రమే కాదు, అలాంటి ఫస్ట్ లవ్ అనేది ఒక ఫ్రోజన్ ఫుడ్ లాంటిది. దాన్ని ఫ్రిడ్జ్లో ఉన్నంత వరకే అది చాలా సేఫ్గా కానీ ఉంటుంది. బయటికి తీసి కరిగించామంటే ఆ తర్వాత మళ్ళీ యూజ్ చేయడానికైతే అది పనికిరాదు. ఆ విధంగానే నా యొక్క ఫస్ట్ లవ్ కానీ పోయింది అనేసి హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ చెప్పేసి హీరోకి అయితే కొన్ని ఫ్రోజన్ ఫుడ్లే మళ్ళీ ఇస్తూ ఉంటుంది అనమాట. డంప్లింగ్స్ ఇంకా నూడిల్స్ అలాంటివి ఇచ్చేసి హీరో కానీ టాటా బై బై అంతా చెప్పేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే తన ఇల్లు అనుకునేసి తను కానీ బయలుదేరుతూ ఉంటుంది అనమాట. దీన్ని అన్నింటినీ చూసేసి హీరో కానీ అసలు తనెందుకు మన ఇంటికి వెళ్తా ఉంది అన్నట్టుగానే ఆలోచిస్తూ తన వెనకాలే తను కానీ వస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ ఆ ఇంటికి అయితే వచ్చేసి తలుపులు తెరవడానికి వెళ్తుంది. వెనకాల చూస్తే హీరో కానీ నిలబడి ఉన్నాడు. అయినా నువ్వెందుకు నన్నే ఫాలో చేస్తూ వస్తా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. ఈ ఇంట్లోనే నువ్వు ఉండేది అనేసి కానీ హీరో అయితే అడుగుతాడనమాట. అవును, నేను లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు తెరిచి లోపలికి వెళ్తాను అనుకుంటాన్నావా ఏంటి అనేసి కానీ హీరోయిన్ అయితే ఆ హీరోతో కానీ చెప్తా ఉంటుంది. దీన్ని చూసేసి హీరో కానీ నవ్వుతా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ నువ్వు ఎందుకు నవ్వుతా ఉన్నావు అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ ఇంతకు ముందు లవ్ని అయితే ఏదో ఫ్రోజన్ ఫుడ్తో అయితే కంపేర్ చేసి ఉంటుంది కదా, అదే విధంగానే హీరో కానీ చెప్తా ఉంటాడు. యాక్చువల్గా నా ఫుడ్ అయితే ఆల్రెడీ కరిగిపోతా ఉంది అన్నట్టుగానే వీడు కానీ చెప్తా ఉంటాడు. అంటే హీరోయిన్ మీద లవ్ వచ్చేసింది అన్నట్టుగానే వీడు కానీ సింబాలిక్గా చెప్తా ఉంటాడనమాట. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.